నువ్వు వేదనకి గురయ్యే కొద్దీ, నువ్వు బాధపడే కొద్దీ, నువ్వు నలిగిపోయే కొద్దీ నీకు తోడై ఉన్న దేవుడు ప్రతి కన్నీటి బొట్టు రాస్తాడు. హల్లెలూయా. నీలాగా నాలాగా సరిలేని వదిలేసే బ్యాచ్ కాదైనా. సరిలేని వదిలేడు, చూస్తాడు. గట్టి కొట్టాలనుకున్నప్పుడు ఎక్కువ రోజులు అవుతాడు, చిన్నగా కొట్టాలనుకున్నప్పుడు తక్కువ రోజులు అవుతాడు. ఎక్కువ రోజులు అడిగాడు, గట్టిగా బాధేశాడు, దేవుని స్తోత్రం. ఇంకేమైనా జరిగితే మళ్ళీ బాధేస్తాడు, దేవుని స్తోత్రం. అది ఎవడైనా సరే, అది మీ అత్త అయినా సరే, నీ భర్త అయినా సరే, నీ భార్య అయినా, నీ బిడ్డ అయినా, లేదా మీకు మీ వీధిలో ఎవడో ప్రతిదానికి నేను ఇబ్బంది పెడుతున్నారా, లేదా అధికారం చూసుకుని, పార్టీ చూసుకుని, డబ్బు చూసుకుని నిన్ను హింసకు గురి చేస్తున్నారా, నీ పైన అధికారంలో ఉండి లేదా నీ పైన ఉద్యోగంలో ఉండి నిన్ను ఏదో తప్పు చేయమని తనతో నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా, నువ్వు నలిగిపోతుంటే నువ్వు ఒంటరిదాని అనుకోకు, ఒంటరివాడు అనుకోకు. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యాలు ఒంటరి వాళ్ళని నువ్వు అనుకున్నావు ఇంతకాలం. వాళ్ళ ఏడుపును చూసి 1వ అధ్యాయంలో పేరు మారితే 2వ అధ్యాయంలో కాళ్ళ మీద పడుకోబెట్టాడా. పెద్ద ఏముంది గ్యాప్ దాంట్లో. ఎందుకో తెలుసా, దేవుడు నీకు తోడై ఉండువాడు. హల్లెలూయా.